వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అంటే కుజుడితో పాటుగా బుధుడు, అక్కడే శనేశ్వరుడు, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి సింహ సంక్రమణం చేస్తారు, మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకుని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. వృషభ రాశి వారికి మార్చి నెలతో పోల్చుకుంటే ఏప్రిల్ నెల చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. కారణం ఏమిటి అంటే, ఎక్కువగా యోగించేటువంటి గ్రహాలన్నీ కూడా లాభస్థానానికి చేరుకుంటూ ఉన్నారు. నిజానికి గమనించండి, ఇప్పటికే 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అంటే రాహుగ్రహము, గురుగ్రహము, శనేశ్వరుడు ముగ్గురు యోగిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి రవిగ్రహము, లాభస్థానంలో ఉండేటువంటి బుధుడు, లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు, అంటే ఈ 3 గ్రహాలతో పాటుగా ఇంకొక 3 గ్రహాలు యోగించబోతూ ఉన్నారు. అలాగే చంద్రుడితోటి కలుపుకుంటే దాదాపుగా 7 గ్రహాలు యోగించేటువంటి పరిస్థితి. ఈ మాసంలో 20వ తారీఖు దాటిన తర్వాత శుక్రుడు కూడా అనుకూలిస్తారు. కాబట్టి కేతువు మినహాయించి మిగతా 8 గ్రహాలు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము. అంటే గోచారంలో మనకి 9 గ్రహాలు ఉంటే మొత్తం 8 గ్రహాలు ఒక మాసంలో యోగించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఇది వృషభ రాశి వారిని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా, లేదు సామాజికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అంటే వృషభ రాశి వారు అనేటువంటి వారు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా తగినటువంటి శుభ ఫలితాలని మీరు సంతోషకరంగా మీరు అంగీకరించేటువంటి విధంగా, అంటే నాకు పలానా 10 మార్కులకి పరీక్ష రాస్తే నాకు 8 వస్తాయి అనుకున్నాను, ఓకే నాకు 8 వచ్చాయి అనుకునేటువంటి విధంగా పూర్తి సాటిస్ఫాక్షన్తో కూడి ఉన్నటువంటి మాసముగా ఈ ఏప్రిల్ మాసాన్ని మనం చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, ఈ గ్రహాలన్నీ యోగిస్తున్నాయి. అంటే ప్రతిదీ లాభస్థానంలో ఉండడం, లేదా ప్రతిదీ యోగకారకమైనటువంటి స్థానంలో ఉండడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం.
కాబట్టి మరి ఈ సమయాన్ని ఏం చేయాలి? వృషభ రాశి వారు చాలా చక్కగా వినియోగించుకోవాలి. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఈ నెలలో అప్లై చేసుకోవాలి. లేదు, చేస్తున్న ఉద్యోగం బాగా లేదు, మారిపోవాలి, ఈ మాసంలోనే ప్రయత్నాలు చేయాలి. లేదండి, నేను పలానా వ్యాపార విస్తరణ చేస్తాను, ఈ మాసంలో చేయాలి. ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాను ఈ మాసంలో, సంతానోత్పత్తి కోసము, లేదా వివాహం కోసము, లేదా ఏదైనా కొత్త ఫ్రాంచైజీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఈ మాసంలోనే. అంటే మీరు ఏదైతే జీవనంలో మీ నిత్య జీవితంలో సాధించాలి, మనం జీవితంలో ఎదగాలి అనడానికి మీరు చేసేటువంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చాలా చక్కగా ఈ మాసంలో మీరు పెట్టుకుని ముందుకు వెళ్ళవచ్చును. ఈ మాసంలో రిస్క్ చేస్తే అది మీకు మంచి ఫలితాలని ఇస్తుంది. అలానే గుడ్డిగా వెళ్ళమని కాదు. ఇక్కడ గోచారంలో 8 గ్రహాలు యోగిస్తూ ఉన్నా జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు బాగా లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఈ గోచారానికి తోడు జాతకంలో కూడా దశాంతర దశలని చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటే మహారాజయోగప్రదంగా ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి నడుస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల వారికి, అన్ని రకాలైనటువంటి జీవన విధానాలు చేసేటువంటి వారికి, అంటే రోజువారీ పనులు చేసేవారి దగ్గర నుండి అపర కుబేరుల వరకు కూడా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో అందరూ కూడా లాభపడేటువంటి మాసంగా ఏప్రిల్ మాసాన్ని మనం చెప్పవచ్చును. ఇది అరుదుగా వచ్చేటువంటి యోగము. దీన్ని అద్భుతంగా వినియోగించుకోండి. ఇందులో ప్రతిరోజు కూడా చాలా గోల్డెన్ పీరియడ్గానే మీరు భావించి బద్ధకాన్ని వదిలిపెట్టి ఏవైతే జీవితంలో మీకు అవ్వకుండా ఏడిపిస్తూ ఉన్నటువంటి పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గా సప్తశ్లోకి స్తోత్ర పారాయణ ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ధ్యానం చేస్తూ ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయవలసి వచ్చినప్పుడు శని ఆదివారాలని ముఖ్యంగా ఎంచుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. వృషభ రాశి వారికి మార్చి నెలతో పోల్చుకుంటే ఏప్రిల్ నెల చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. కారణం ఏమిటి అంటే ఎక్కువగా యోగించేటువంటి గ్రహాలన్నీ కూడా లాభస్థానానికి చేరుకుంటూ ఉన్నారు. నిజానికి గమనించండి, ఇప్పటికే 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అంటే రాహుగ్రహము, గురుగ్రహము, శనేశ్వరుడు ముగ్గురు యోగిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి రవిగ్రహము, లాభస్థానంలో ఉండేటువంటి బుధుడు, లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు, అంటే ఈ 3 గ్రహాలతో పాటుగా ఇంకొక 3 గ్రహాలు యోగించబోతూ ఉన్నారు. అలాగే చంద్రుడితోటి కలుపుకుంటే దాదాపుగా 7 గ్రహాలు యోగించేటువంటి పరిస్థితి. ఈ మాసంలో 20వ తారీఖు దాటిన తర్వాత శుక్రుడు కూడా అనుకూలిస్తారు. కాబట్టి కేతువు మినహాయించి మిగతా 8 గ్రహాలు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము. అంటే గోచారంలో మనకి 9 గ్రహాలు ఉంటే మొత్తం 8 గ్రహాలు ఒక మాసంలో యోగించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఇది వృషభ రాశి వారిని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా, లేదు సామాజికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అంటే వృషభ రాశి వారు అనేటువంటి వారు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా తగినటువంటి శుభ ఫలితాలని మీరు సంతోషకరంగా మీరు అంగీకరించేటువంటి విధంగా, అంటే నాకు పలానా 10 మార్కులకు పరీక్ష రాస్తే నాకు 8 వస్తాయి అనుకున్నాను, ఓకే నాకు 8 వచ్చాయి అనుకునేటువంటి విధంగా పూర్తి సాటిస్ఫాక్షన్తో కూడి ఉన్నటువంటి మాసముగా ఈ ఏప్రిల్ మాసాన్ని మనం చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే ఈ గ్రహాలన్నీ యోగిస్తున్నాయి. అంటే ప్రతిదీ లాభస్థానంలో ఉండడం, లేదా ప్రతిదీ యోగకారకమైనటువంటి స్థానంలో ఉండడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం. కాబట్టి మరి ఈ సమయాన్ని ఏం చేయాలి? వృషభ రాశి వారు చాలా చక్కగా వినియోగించుకోవాలి. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఈ నెలలో అప్లై చేసుకోవాలి. లేదు, చేస్తున్న ఉద్యోగం బాగా లేదు, మారిపోవాలి, ఈ మాసంలోనే ప్రయత్నాలు చేయాలి. లేదండి, నేను పలానా వ్యాపార విస్తరణ చేస్తాను, ఈ మాసంలో చేయాలి. ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాను ఈ మాసంలో, సంతానోత్పత్తి కోసము, లేదా వివాహం కోసము, లేదా ఏదైనా కొత్త ఫ్రాంచైజీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఈ మాసంలోనే. అంటే మీరు ఏదైతే జీవనంలో మీ నిత్య జీవితంలో సాధించాలి, మనం జీవితంలో ఎదగాలి అనడానికి మీరు చేసేటువంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చాలా చక్కగా ఈ మాసంలో మీరు పెట్టుకుని ముందుకు వెళ్ళవచ్చును. ఈ మాసంలో రిస్క్ చేస్తే అది మీకు మంచి ఫలితాలని ఇస్తుంది. అలానే గుడ్డిగా వెళ్ళమని కాదు. ఇక్కడ గోచారంలో 8 గ్రహాలు యోగిస్తూ ఉన్నా జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు బాగా లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఈ గోచారానికి తోడు జాతకంలో కూడా
దశాంతర్దశలన్నీ చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటే మహారాజయోగప్రదంగా ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి నడుస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల వారికి, అన్ని రకాలైనటువంటి జీవన విధానాలు చేసేటువంటి వారికి, అంటే రోజువారీ పనులు చేసేవారి దగ్గర నుండి అపర కుబేరుల వరకు కూడా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో అందరూ కూడా లాభపడేటువంటి మాసంగా ఏప్రిల్ మాసాన్ని మనం చెప్పవచ్చును. ఇది అరుదుగా వచ్చేటువంటి యోగము. దీన్ని అద్భుతంగా వినియోగించుకోండి. ఇందులో ప్రతిరోజు కూడా చాలా గోల్డెన్ పీరియడ్గానే మీరు భావించి బద్ధకాన్ని వదిలిపెట్టి ఏవైతే జీవితంలో మీకు అవ్వకుండా ఏడిపిస్తూ ఉన్నటువంటి పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గా సప్తశ్లోకి స్తోత్ర పారాయణ ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ధ్యానం చేస్తూ ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయవలసి వచ్చినప్పుడు శని ఆదివారాలని ముఖ్యంగా ఎంచుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.